అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విమ్లాస్ వరల్డ్. మన ఛానల్‌కి ఇప్పటికే 200కి దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. అలాగే మన ఫేస్‌బుక్‌ని, ఇన్‌స్టాగ్రామ్ పేజీలను కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఈరోజు బయట హోటల్స్‌లో దొరికేలా కరకరలాడే మినప వడలు చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. మధ్యలో చెప్పే సీక్రెట్ టిప్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఇటువంటి క్రిస్పీ వడలు కావాలంటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా 2 గ్లాసుల మినపప్పు తీసుకొని ఒకరోజు ముందుగానే నానబెట్టుకోవాలి. దాన్ని బాగా కడిగేసుకొని ఒకరోజు నైట్ అంతా నానబెట్టేసి ఉదయాన్నే పప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని పప్పుని బాగా కడిగి ఒక్క చుక్క నీళ్లు కూడా వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మీకు వీలైతే మీకు ఓకే అనుకుంటే 1 స్పూన్ కానీ లేదా 2 స్పూన్లు బియ్యంని కూడా నానబెట్టేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది. ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్ పాటించవచ్చు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలపాలి. బాగా కలిపేటప్పుడు మనం పిండిని ఎప్పుడు ఫ్లఫీగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఫ్లఫీగా రావాలి అనుకుంటే ఖచ్చితంగా పిండిని వాటర్ వేయకుండానే రుబ్బాలి. అన్నీ బాగా కలిపేసి ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనం అందులో వేసిన అన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పిండికి పడతాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మందపాటి ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాని మీద కొద్దిగా నూనె రాసుకోవాలి. పక్కనే ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేతిని అప్పుడప్పుడు తడుపుకుంటూ పిండిని ఒక ముద్ద తీసుకొని వడ షేప్లో ఒత్తి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేయాలి. వడ షేప్ రావడానికి ఏవేవో మిషన్లు ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈజీ ట్రిక్ అంతా ఇక్కడే ఉంది. జస్ట్ పిండిని గట్టిగా రుబ్బుకోవడం అండ్ ఒక మందపాటి కవర్ని తీసుకొని ఒక హోల్ పెట్టేసి అదే షేప్లో వచ్చేటట్టుగా మనం ప్రెస్ చేసుకోవడం. పిండిని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయకపోతే వడలు నూనె తక్కువగా పీల్చుకుంటాయి, బయట కరకడలాడుతాయి. ఇది ఒక టిప్ అయితే. ఎక్కువ మంటపై ఫ్రై చేస్తే బయట మాత్రమే ఎర్రగా అయ్యి లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఇది రెండో టిప్. మూడో టిప్ వచ్చేసి వడలను ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్దిగా ముద్దల్ని తీసుకొని 1, 2 లేదా 3 మన ప్యాన్కి సైజు తగ్గట్టు వేసుకుంటే ఈవెన్గా కరకరలాడుతాయి. అంతే, చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. హోటల్ స్టైల్లో కరకరలాడే మినప వడలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ వేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మన ఫేస్బుక్ని, ఇన్స్టాగ్రామ్ పేజీలను కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. తర్వాత మీకు ఏ రెసిపీ కావాలి అనేది కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ సజెషన్ని బట్టి నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.